అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. ఈ లీగ్లో డిండిగల్ డ్రాగన్స్ అనే జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో అశ్విన్ చేసిన పనికి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అతన్ని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన మహిళా ఎంపైర్ పై ఓ రేంజ్లో సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. అపారమైన అనుభవం ఉన్న ఓ స్టార్ క్రికెటర్ మహిళా ఎంపైర్ పై గొడవ పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్లో అశ్విన్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బౌలర్ వేసిన ఓ బంతిని అశ్విన్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయి ప్యాడ్లకు తగిలింది. దాంతో ఎంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు. దీంతో అశ్విన్ ఆగ్రహంతో ఎంపైర్ దగ్గరికి వెళ్లాడు. బంతి అవుట్ సైడ్ లెగ్ లో పిచ్ అయిందని చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె అశ్విన్ ని ఏమాత్రం పట్టించుకోలేదు. అశ్విన్ చెప్పేది వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే టీవీ రీప్లేలో బంతి అవుట్ సైడ్ లెగ్ పిచ్ అయినట్లుగా కనిపించింది. దీంతో ఫ్యాన్స్ అశ్విన్ ను సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఓ మహిళా ఎంపైర్ తో గొడవ పడటాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చే అశ్విన్ ఈసారి ఓపెనర్ గా బరిలోకి దిగాడు. 11 బంతులను ఎదుర్కొని 2 4లు ఓ 6 సాయంతో 18 పరుగులు చేశాడు.